మనం రోజూ వాడే ఫోన్ కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా. అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా మనతో పాటు నమ్మకంగా ఉండే ఒక ఫోన్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ అనుభవం మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది కదా. ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం, యాప్స్ లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టడం, లేదా బయట ఎండలో ఉన్నప్పుడు స్క్రీన్ మీద ఏమీ కనిపించకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులే మన మూడ్ని పాడు చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక సొల్యూషన్లా వచ్చింది ఓప్పో A60X 5G. ఇది కేవలం ఒక ఫోన్ కాదు, మన డిజిటల్ లైఫ్లో ఒక నమ్మకమైన పార్ట్నర్ అన్నమాట. సరే, ఈ ఫోన్ మన రోజువారీ సమస్యల్ని నిజంగా ఎలా సాల్వ్ చేస్తుందో చూద్దాం. ఒక్కొక్క సమస్యను తీసుకుని దానికి A6 5G ఎలా చెక్ పెడుతుందో చూద్దాం. సాధారణంగా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి 3 విషయాలు. 1 బ్యాటరీ టెన్షన్, 2 ఫోన్ స్లో అయిపోవటం, 3 బయట ఎండలో ఉన్నప్పుడు స్క్రీన్ సరిగ్గా కనిపించకపోవడం. ఓపో A6X 5G సరిగ్గా ఈ మూడింటినే టార్గెట్ చేసింది. అన్నింటికన్నా ముందు మనందరి పెద్ద తలనొప్పి బ్యాటరీ. రోజంతా మనల్ని వెంటాడే ఈ ఛార్జింగ్ టెన్షన్ని ఈ ఫోన్ ఎలా దూరం చేస్తుందో చూసేద్దాం. ఫోన్లో ఎన్ని ఫీచర్లున్నా తొలుకేంటి, బ్యాటరీ నిలవకపోతే అదొక పనికిరాని డబ్బా కిందే లెక్క. రోజంతా ఛార్జింగ్ గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఉండగలగడమే గదా మనకు కావాల్సింది. దీనికి ఓపో ఇస్తున్న సమాధానం అక్షరాల 6500 mAh బ్యాటరీ. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇదొక స్టేట్మెంట్. ఈ సెగ్మెంట్లో ఇంత పెద్ద బ్యాటరీ చూడటం చాలా అరుదు. అంటే విషయం ఏంటంటే, ఇది కేవలం ఏదో ఒక పెద్ద నెంబర్ కాదు. ఈ రేంజ్లో ఉన్న వేరే ఫోన్లతో పోలిస్తే ఇదే అతి పెద్దది. అంటే కాంపిటీషన్లో ఇది చాలా చాలా ముందుందన్నమాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు, చాలా కాలం మన్నే బ్యాటరీ కూడా. 5 సంవత్సరాలకు పైగా దీని లైఫ్ ఉంటుందని ఓపో వాళ్ళు చెబుతున్నారు. అంతేకాదు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే చాలా వేగంగా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ ఫోన్ బ్యాటరీ ఎంత పవర్ఫుల్ అంటే ఇది మన జేబులో ఉన్న ఒక పవర్ బ్యాంక్లా కూడా పనిచేస్తుంది. అవును, తన పవర్ని వేరే డివైజులకు కూడా ఇవ్వగలదు. దీన్ని వాడటం కూడా చాలా సింపుల్. ఒక C2C కేబుల్ తీసుకోండి, మీ A65FGకి కనెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ ఇయర్బడ్స్ అయినా, స్పీకర్ అయినా, లేదా అవసరమైతే మీ ఫ్రెండ్ ఫోన్నైనా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో ఇది నిజంగా ఒక లైఫ్ సేవర్ లాంటిది. సరే, బ్యాటరీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇక మరో పెద్ద చిరాకు ఏంటి? ఫోన్ స్లో అవ్వడం. యాప్స్ ఓపెన్ చెయ్యాలన్నా, స్క్రోల్ చెయ్యాలన్నా తెగ టైం పట్టడం. మరి ఈ ప్రాబ్లంని A6X 5G ఎలా హ్యాండిల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న సీక్రెట్ ఏంటంటే ColorOS 15 డ్యూయల్ ఇంజిన్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ కార్ ఇంజిన్ లాంటిది. సాధారణంగా చాలా ఖరీదైన ఫ్లాగ్షిప్ ఫోనుల్లో మాత్రమే కనిపించే ఈ టెక్నాలజీ ఫోన్ను ఎప్పుడూ స్పీడ్గా, స్మూత్గా, కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే పనిచేసేలా చూసుకుంటుంది. మరి ఈ ల్యాగ్ ఫ్రీ అనేది మాటల్లోనేనా, లేక నిజంగా పనిచేస్తుందా? అంటే కెమెరా యాప్ నొక్కగానే టక్కున ఓపెన్ అవుతుంది, ఫాస్ట్గా వరుసపెట్టి ఫోటోలు తీయొచ్చు. అంతేకాదు ఒకేసారి 20కి పైగా యాప్స్ ఓపెన్ చేసి ఒకదాని నుంచి ఇంకోదానికి మారినా కూడా ఫోన్ ఎక్కడా స్ట్రక్ అవ్వదు, స్లో అవ్వదు. ఇక మూడోది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం, అదేంటంటే స్క్రీన్. ముఖ్యంగా మనం బయట ఎండలో ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్ మీద ఏముందో చూడటానికి తంటాలు పడతాం గదా. దీనికి ఈ ఫోన్లో ఏం సొల్యూషన్ ఉందో చూద్దాం. సాధారణంగా ఫోన్ స్క్రీన్లు ఎండలోకి వెళ్లగానే డల్ అయిపోతాయి. కానీ ఓపో A6X 5G డిస్ప్లే ఏకంగా 1125 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎంత గట్టి ఎండలో ఉన్నా సరే స్క్రీన్ మీదున్నది క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు ఈ డిస్ప్లేకి 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. దీనివల్ల లాభం ఏంటంటే మన స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నప్పుడు గానీ, వీడియోలు చూస్తున్నప్పుడు గానీ అంతా చాలా స్మూత్గా, వెన్నలా జారిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఫోన్ వాడే ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో చూశారుగా, ఒకవైపు అద్భుతమైన బ్యాటరీ, మరోవైపు సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్, ఇంకోవైపు బ్రైట్ డిస్ప్లే. ఈ 3 కలిస్తే మనకు రోజువారీ అవసరాలకు ఒక కంప్లీట్, నమ్మకమైన పవర్ హౌస్ దొరికినట్టే. ఒక్కసారి క్విక్గా అన్ని ఫీచర్స్ని, వాటి లాభాల్ని చూసేద్దాం. 6500 mAh బ్యాటరీ. దీనివల్ల రోజంతా పవర్ ఉంటుంది. పైగా 5 ఏళ్లకు పైగా మన్నిక.
ColorOS 15 ఇంజిన్ వల్ల ఫోన్ ఎప్పుడూ ల్యాగ్ అవ్వకుండా స్పీడ్గా ఉంటుంది. 1125 నిట్స్ డిస్ప్లే వల్ల బయట ఎండలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు IP64 రేటింగ్ కూడా ఉంది. అంటే చిన్న చిన్న నీటి తుంపర్ల నుండి, దుమ్ము నుండి కూడా రక్షణ ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఒక ఫోన్లో నమ్మకమంటే అసలర్థమేంటి? రోజంతా మనతో ఉండే బ్యాటరీనా, మనల్నెప్పుడూ వెయిట్ చేయించని స్పీడా, లేక ఏ టైంలో అయినా మనకు స్పష్టంగా కనిపించే డిస్ప్లేనా? బహుశా ఈ మూడూ కలిస్తేనే అది మనకు నిజమైన నమ్మకమైన తోడవుతుందేమో. కాస్త ఆలోచించండి.